రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న స్కామ్ల గురించి బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మంత్రుల మీద ఐటీ రైట్స్ చేస్తున్నారు కానీ వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి మాట్లాడే భాష అభ్యంతకరంగా ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను అవమానిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. సమాజం మొత్తం కూడా చీకొడతా ఉంది. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సినటువంటి వ్యక్తే రోజు రోజుకు దిగజారి ప్రవర్తించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. తెలంగాణను సాధించింది కేసీఆర్. కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు కదా. ఇలా కేసీఆర్ను జాతిపిత అన్నందుకు కడుపులో ఉన్న విషమంతా గక్కుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 4 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసింది కేసీఆర్. ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేకుని రైతు బంధు పథకం తెచ్చి 60 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుతురు నింపింది కేసీఆర్. 40 లక్షల మంది అవ్వా తాతలకు నెలకు 2000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్. రైతు బీమా పథకం దేశంలో ఎక్కడ లేని పథకం తెచ్చింది కేసీఆర్. 1000 గురుకులాలు పెట్టి 6 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనిచ్చింది కేసీఆర్. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. ఆయనను ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన వ్యక్తిగా జాతిపితగా పిలుచుకుంటారు. దానికి నీకేం కడుపు నొప్పి? ఎందుకంత నోరు బారేసుకుంటున్నారు? ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి గారికి అంతకంటే గట్టిగా, అంతకంటే పరుష పదజాలంతో, బూతులతో సమాధానం చెప్పగలం. మేము చెప్పలేక కాదు కదా. కాకపోతే మేము ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా ఉన్నాం. అంతకంటే బాధ్యత గల పౌరుడిగా మాకు కొంత సంస్కారం అడ్డం వస్తూ ఉంది. చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. ప్రతి ముఖ్యమంత్రికి చరిత్రలో ఒక భాగం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఏమి ఉంటుంది? లాస్ట్కు ఈయన బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. అంతకుమించి నీకైతే ఏం మిగలే. 2.5 సంవత్సరాలు సగం పీరియడ్ అయిపోయింది నీది. 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనను ఒక్కసారి గమనిస్తే బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఆయన చేసింది అయితే ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో వచ్చిన మార్పు అంతకంటే లేదు. పాలన చేతగాక నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అదుపు తప్పి ఆలోచనారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తన 2.5 ఏళ్ల పాలన తనకే సంతృప్తి లేక తన చేతగానితనాన్ని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ బూతు భాషని ఆయన ఎంచుకున్నారు. నీతి లేకుండా జాతి జాతి అని మాట్లాడుతున్నారు. మేము మాట్లాడలేమా? మాకు మాట్లాడరాకనా? నువ్వు రెచ్చగొడుతున్నావు. మేము రెచ్చిపోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మాకు ఒక సభ్యత, ఒక సంస్కారం, కొంత విలువలతో కూడినటువంటి రాజకీయాలు మేము చేయాలనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా తెలంగాణ మేధావులు మీరు స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఓ మాట అంటారు, మేధావుల మౌనం దేశానికి ప్రమాదం అని అంటూ ఉంటారు. ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఈ రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలు, రేవంత్ రెడ్డి యొక్క వికృత భాష, ఇది మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఈయన వ్యవహార శైలి ఉంది. దయచేసి తెలంగాణ మేధావులు ఇవాళ ఆలోచించాల్సిన సమయం ఉంది. స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు తెలంగాణ కోసం మనందరం ఎంతో కలిసి కొట్లాడినాం, పోరాడినాం. మరి